నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు, వేధింపులు. తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి ఉపకరణాలు అందించేందుకు కృషి చేయాలి. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఉపకరణాలు పంపిణీ చేసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు. మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న సైదాపురం తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలి. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడిన అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. 5 కోట్ల మందిని నేరుగా టచ్ చేసింది ఒక్క వైకాపాయేనని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గడపకు వెళ్లి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని వర్గాలను ముందుకు నడిపించింది జగన్ ప్రభుత్వమేనని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అదే కూటమి నాయకులు ఏడాది తిరగక ముందే బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారని, రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు, వేధింపులకు గురి చేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఏది ఏమైనా వైకాపా నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి ఉందని ఆయన వివరించారు. 5 కోట్ల మందిని ఒకే రకంగా సృజించడం అంటే టచ్ చేయగలగడం ఎక్కడ జరిగినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే సాధ్యమైంది. ఎక్కడ లేదు. ప్రతి గడప అత్యంత సామాజికంగానే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు, ఇప్పటికీ ఇంకా పూర్తి రాల. అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉంది అని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహుకరించారు, మనం ముందు పెట్టారు, మన చేతికి అందించిపోతే కలలు కనడం అందరం కంటాం. బ్రహ్మాండంగా సమాజం బాగుంటే బాగుంటుంది అనుకోవడంలో ఏమంటారు ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. కానీ వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొన్ని అంశాలు మాత్రమే సృజించగలిగారు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలు ఉన్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక కరదీపికలాగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకి ఇచ్చింది. ఆ రాజ్యాంగం ఏదైతే ఉంది దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ ను పూర్తిగా అవగాహన చేసుకుని 5 ఏళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో డౌట్. ఒక సంస్కర్తలాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం. నాకు 5 ఏళ్లు తీర్పు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో నేను అనుకున్నది పూర్తి చేయాలి. వీలైనంతగా వీళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను. ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలం అవుతుంది అనుకుని ఆయన చేసిన ఎఫర్ట్స్ అది సిన్సియర్ గా నిబద్ధతతో చేసినందుకు నాయకత్వం, నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది. ఆ మొక్కవని దీక్ష, దాన్ని ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది. దీనికి తగినట్టు మిగిలిన వారిని మౌలు చేసుకునేందువల్లే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడడంలో మన పక్షపాతం ఏ వైపు ఉంటుంది అంటే పేదల పక్షాన ఉంటుంది అనేది కూడా గుండె మీద చేసుకొని కాలర్ ఎగరేసి మరీ చెప్పగలుగుతున్నాం. వేరే వాళ్ళు సంవత్సరం కూడా తిరక్క ముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు. ఎందుకంటే రావడమే ఒక మోసపూరితమైన ఆలోచనతో. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మోర్ ఫైన్ ట్యూన్ చూసి ఈసారి ఈ దోపిడీని ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ముందే ఆ సోకాల్డ్ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి నోరు ఎత్తితే ఎక్కడికక్కడ ఎట్లా కేసులు పెట్టాలనే ఆ ధోరణిలో
అది కొత్తది తీసుకొచ్చాయి. దాని ద్వారా తప్పుడు కేసులు వీటిని పెట్టి ఇంకో పక్క పట్టపగలే దోపిడీ, దాంట్లో కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ 10 నెలలు నడిపారు. బహుశా ఇట్లే ధీమా ఉంటే ఎన్నికలు వచ్చేంత వరకు మాదే కదా అనే ఓ ధీమా వాళ్ళకు ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన మాటల్లో చెప్పినట్టే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఏదైతే చెప్తున్నారో అది అట్లాగే కంటిన్యూ. మేము దేవుడుగా భావించే అంబేద్కర్ అది ఎప్పుడు జనసమ్మర్దంతో బాగా ఉండాలి. రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చినా అది ఒక టూరిస్ట్ ప్లేస్ గా కూడా ఉండాలి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారికి తగిన ఉపకరణాలు అందించేందుకు సిఆర్పీలు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సూచించారు. తిరుపతిలోని బైరాగపట్టెలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తిరుపతిలోని బైరాగపట్టెలో ఉన్న ఎంజీఎం పాఠశాలలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వారికి ఉపకరణాలు పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలకు ప్రభుత్వం ద్వారా అందించే సదుపాయాలను వారికి అందే విధంగా చూడాలన్నారు. పిల్లలను బడిలో చేర్పించి విద్యను అందించాలని కోరారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారికి తగిన విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు వివరించారు. 18 సంవత్సరాల లోపల ఉన్న విద్యార్థులకు ఆల్ మైకా మ్యానుఫ్యాక్చరర్స్ కార్పొరేషన్ వారి ద్వారా ఎస్ఎస్ఆర్, సిఎస్ఆర్ ప్లస్ ఎస్ఎస్ఏ భాగస్వామితో దాదాపు 421 మందికి వాళ్ళ అవసరాలకు తగినట్లుగా ట్రై సైకిల్స్ కానీ, మోటార్ సైకిల్స్ కానీ, మిగతా పరికరాలు కూడా ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఎన్డీఏ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వీటిపైన రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావడానికి ఇద్దరు కూడా చాలా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విద్యాశాఖ దీనిపైన యువ నాయకులు మన లోకేష్ గారు పెను మార్పులు తీసుకొస్తున్నారు. విద్యాశాఖలో పిల్లలకు, వికలాంగులకు ఇటువంటి అవసరాలకు అన్నింటికి కూడా చాలా ముందు చూపుతో ఆలోచించి మన లోకేష్ గారు కూడా మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి పిల్లలు ఎవరైతే ప్రత్యేక అవసరాల్లో ఉన్నారో వాళ్ళందరూ మన జిల్లాలో సుమారుగా 3680 మంది ఉన్నారు. సుమారుగా 3600 మంది మన జిల్లాలో ఉన్నారు. దాంట్లో చూసుకున్నట్టయితే వీళ్ళందరి కోసం ఇట్లా ప్రత్యేక అవసరాలు కావాల్సిన వాళ్ళ కోసం మండలానికి ఒక భవితా స్కూల్ లెక్కన జిల్లాలో సుమారుగా 34 భవితా స్కూల్స్. ఈ భవితా స్కూల్స్ అందరూ కూడా చాలా మీరంతా పిల్లలు వాడుకోవాలి, తల్లిదండ్రులు కూడా వీటి గురించి తెలుసుకోవాలి. ఈ భవితా స్కూల్స్లో ఏంటంటే మామూలుగా ఇలాంటి పిల్లలు రెగ్యులర్ స్కూల్స్లో చదవడం కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం ఈ భవితా స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవితా స్కూల్స్లో మనము ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి అక్కడ ఏర్పాట్లు చేసి ప్రత్యేకమైనటువంటి పరికరాలు అందించి ప్రత్యేకమైనటువంటి టీచర్లు, రిసోర్స్ పర్సన్స్ అందరూ ఉంటారు. కనుక అందరూ కూడా భవితా స్కూల్స్ని కూడా పూర్తిగా వాడుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం మనకు ఇట్లా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 3000 ఇస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి ట్రాన్స్పోర్ట్కి అంటే రవాణా ఖర్చులకి 6000 రూపాయలు పర్ నెలకి 6000 లెక్కన ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే ఈ మే జూన్ నుంచి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అట్లాగా 530 మంది పిల్లలకి మన జిల్లా వరకు ఇస్తున్నాం. అదేవిధంగా ఎస్కాట్ అంటే కొంతమంది వాళ్ళ సొంతంగా వెళ్ళలేరు, ఇంకో మనిషి ఉండాలి, అట్లాంటి వాళ్ళకు కూడా ఎస్కాట్కి కూడా ట్రాన్స్పోర్ట్ 6000 నెలకు 6000 లెక్కన మనం సుమారుగా 400 మందికి మన జిల్లాలో ఇస్తున్నాం. అదేవిధంగా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా స్టైఫండ్ ఈ 6000 ట్రాన్స్పోర్ట్ కాకుండా ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే అదనంగా ఇంకొక 2000 రూపాయలు మనము ఇలాగ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి 2000 రూపాయలు నెలకి ఇస్తున్నాము. అట్లా ఒక 1000 మందికి ఈ సంవత్సరం మనం ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరన్నా భవితా స్కూల్కి రాలేని పరిస్థితి, అసలు ఇంట్లోంచే కదలలేని పరిస్థితి ఉంటే వాళ్లకు ఇంటి దగ్గరే కూడా మనం పాఠాలు చెప్పుకునే పరిస్థితి, అలాంటి వాళ్ళకు కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం 3000 రూపాయలు అట్లాగా కూడా ఆ పిల్లలకి ఇస్తుంది. ఇట్లా చూసుకుంటే ఎన్నో రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఎందుకంటే
ఇలాంటి మనకి అంటే మనం దివ్యాంగులు అంటాం. మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న సైదాపురం తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని, దళితులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పాలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఊటుకూరు గ్రామ దళితులతో కలిసి ఆ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. సైదాపురం మండలంలోని ఊటుకూరు దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన కేసులు ఎత్తేయాలంటూ నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఊటుకూరు గ్రామ దళితులు తదితరులు పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పాలయ్య మాట్లాడుతూ భూస్వాముల ఆధీనంలో ఉన్న సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని దళితులకు పంచాలని డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న సైదాపురం తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే దళితులపై అక్రమ కేసులు, పోలీసుల వేధింపులు, భూ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఉన్నతాధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని వివరించారు. అధికారుల సమస్యలపై వినతి పత్రం అందించడంతో నెల్లూరు ఆర్డీఓ అనుషను విచారణాధికారిగా కలెక్టర్ నియమించారు. ఊటుకూరు గ్రామంలోని భూస్వాముల ఆక్రమణ కలిగినటువంటి 359 సర్వే నంబరు, అదేవిధంగా 450 ఎకరాల ప్రభుత్వ భూమిని భూస్వాములు ఆక్రమణ చేస్తున్నారు. ఆ ఆక్రమణ తొలగించి అదే సర్వే నంబర్లో పేదలు ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి తక్షణమే భూస్వాముల ఆక్రమణ నుండి ప్రభుత్వ భూముల్ని తొలగించి దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, దళితుల ఆక్రమణ ఉంటే ప్రభుత్వ భూమికి యాజమాన్యకు కల్పించాలని, అదేవిధంగా ఆ గ్రామంలో మొత్తం ఉన్నటువంటి 400 ఎకరాల ప్రభుత్వ భూములు మొత్తం కూడా నెల్లూరు జిల్లా మొత్తం కూడా సర్వే చేసి ఆక్రమణ జరిగించి భూపమ్మడి కార్యక్రమానికి భూములు పంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో దళితులపైన దాడులు, అక్రమ కేసులు, బెదిరింపులు ఒకవైపు కొనసాగుతూనే మరోవైపున భూస్వాములు మొత్తం కూడా అధికార పార్టీ అండదండలతో సైదాపురం మండల అధికారుల యొక్క కనుసాయిగల్లో అక్కడ ఉండే ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణ చేసి ఇవాళ వాళ్ళు ఆక్రమణ కొనసాగుతూ ఉంటే ఆ ఆక్రమణను మొత్తం కూడా నివారించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందని చెప్పని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మొత్తం కూడా ఊటుకూరు గ్రామం సైదాపురం మండలంలో 359,215 కలిగినటువంటి 400 ఎకరాల ప్రభుత్వ భూములు మొత్తం కూడా ఆక్రమణ చేసి ఉంటే ఆ ఆక్రమణదారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదే సర్వే నంబర్లో 50 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేసే దళితుల మీద ఇవాళ మైనింగ్ మాఫియాతో సైదాపురం తహసీల్దార్ గారు కుమ్మక్కై వాళ్ళ మీద అక్రమ కేసులు ఇవాళ బనాయిస్తూ ఉన్నారు. ఈ అక్రమ కేసులు ఎత్తేయాలని గత 17వ తేదీ ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు రమేష్, మమత, నాగమణి, వెంకటరమణమ్మ, కోటయ్య, శ్రీను, హరిబాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎకరం పంట కూడా ఎండకుండా ఉండేలా తెలుగుగంగ నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. సూళ్లూరుపేటలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నీటిపారుదల రంగానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, తెలుగు గంగ ద్వారా నీటిని రైతులకు అందిస్తున్నారని ఎమ్మెల్యే విజయశ్రీ వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ తెలుగుగంగ ప్రాజెక్ట్ మొట్టమొదటిగా మన అన్న ఎన్టీ రామారావు గారు మనకు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం, అలాగే తమిళనాడు సాగునీటి కోసం ఈ ప్రాజెక్ట్ ని స్థాపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఇరిగేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతన్నలకి సాగునీటి కోసం పంట పొలాలు ఎండకుండా ప్రతి పొలానికి 1 ఎకరా కూడా ఎండకుండా ప్రతి టైల్ ఎండ్ వరకు వాటర్ సప్లై చేయాలని ఆయన చాలా ప్రణాళికలు వేస్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా సాగునీటి సమస్య కోసం నేను 2 TMC స్వర్ణముఖి నుంచి 2 TMC వాటర్ కూడా అడగడం జరిగింది. అది కూడా అలోకేట్ చేస్తానని డీగా చెప్తున్నారు. అలాగే మనకు ఈ కండలేరు ప్రాజెక్ట్ నుంచి కూడా 60 TMC వరకు కూడా నీటిని స్టోర్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతి చెరువుకు కూడా వాటర్ వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా రైతన్నలు ఇబ్బంది పడకుండా ప్రతి ఆయకట్టు అంటే ప్రతి ఎకరా ఎండకుండా అందరికీ కూడా నీళ్లు సర్ప్లస్ గా సప్లై చేయడానికి మనకు అధికారులు మంచిగా సహకరిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా అన్ని తెలుగుగంగ ప్రాజెక్ట్ బ్రాంచ్ కెనాల్స్ గురించి కూడా అడిగారు. అవన్నీ కూడా పూర్తి చేయడానికి మనం కొంత టైం పడుతుంది, కానీ అది మన 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా అది పూర్తి చేద్దాం. అలాగే మీకు తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ ను కూడా సీరియస్ గా తీసుకొని 2028 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ప్రతి
ఆయకట్టు కూడా మనకు నీళ్లు సర్ప్లస్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కబ్జాలు భూదందాలపై ఉక్కుపాదం మాపనున్నారని, పేదలు రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న ఇళ్ల స్థలాలు పొలాలను ఎవరైనా ఆక్రమిస్తే చూస్తూ ఊరుకునేది లేదని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పేర్కొన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్ నందన్కు వారు సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, ప్రశాంత్ గౌడ్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. భూదందాలు భూ కబ్జాల మీద ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పేద బలహీన వర్గాల ప్రజలకి ఎంతో ఊరటనిస్తుంది. జనవాణి కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీల్లో మేజర్ పార్ట్ కూడా ఈ దురాక్రమణ గురించే ఉంది. కష్టపడి రూపాయి ఎత్తి పెట్టుకున్న స్థలాలు, ఇల్లు, పొలాలు వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం, వాటిని స్థానికంగా ఉన్న నాయకుల సపోర్ట్ తో వాళ్ళని అనుభవించడం, వీళ్ళని వ్యతలకు గురి చేయడం అనేక విధాలుగా జరుగుతుంది. ఈ సందర్భంలో ఇటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఎంత నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చాడు అనేది అర్థమవుతుంది. ఈరోజు అందులో భాగంగా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద 6 అంకణాలు ఇల్లు ఇచ్చిన భాగంలో షర్మిల అనే ఒక యువతి యొక్క హౌస్ ని వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం, ఇంటికి వెళ్తే దౌర్జన్యం చేయడం ఇటువంటి జరుగుతోంది. వీటి గురించి రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ టిడ్కో హౌసెస్ లో ఉన్న మేజర్ సమస్యలు, డబ్బులు కట్టినా ఇంకా ఇల్లు ఇవ్వకపోవడం, సంవత్సరం పూర్తయ్యే సందర్భంగా జనవరి 12 లోపల వీటిలన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా మా జిల్లా బాధ్యులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు ఫండ్స్ రిలీజ్ చేయించి పనులు జరుగుతూ ఉన్నాయి. ఏపీ టిడ్కో చైర్మన్ సారథ్యంలో ఏపీ టిడ్కో హౌసెస్ అన్ని కూడా జూన్ 12 కల్లా పూర్తి చేసి ఇచ్చే పరిస్థితి జరుగుతుంది. 49వ డివిజన్ లో వాటర్ సమస్య, అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్ దగ్గర డ్రైన్ క్లీన్ చేయకపోవడం, ఇటువంటి పలు సమస్యల గురించి కమిషనర్ గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది. అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. ఇంకా మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ గా నూనె మల్లికార్జున అన్న ఈరోజు మన ముందు మంచి 2 వాక్యాలను తెలిపారు. మున్సిపల్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు 5-6 సంవత్సరాల కిందట పెయింట్లు వేసివే కానీ ఇప్పటికి బూజు పట్టే శిథిలావస్థకు చేరుకున్నాయి, వాళ్ళు రెన్యువేట్ చేయవలసిందిగా చెప్పారు. అదేవిధంగా అక్కచెరువుపాడు, కొండ్లపూడి, నాయుడుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరపాటి అన్నామణి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరై పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అన్నామణి ఎక్కడ పనిచేసినా నిబద్ధతగా ఉంటారని, పని సాధించే వరకు విశ్రమించారని పలువురు కొనియాడారు. జాతీయ ఉత్తమ పిలిచినప్పుడు చాలా సంతోషంగా ఎట్టయినా నేను వస్తాను. మనం శ్రద్ధగా చూడటం జరిగింది. ఒక్కరోజు సేపు కానీ ఒక 10 నిమిషాలు కానీ ఓపిక పట్టి వచ్చినాయి. కానీ నేనైతే ఒక టీచర్గా పనిచేసినప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్కి పిల్లలందరూ చదువు బాగా మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా వెనక్కి వెళ్ళాలి, మరి మొద్దులుగా ఉండే పిల్లలు నాకు ముందుకు రావాలి. అది ఒక కాషన్ లాగా వాళ్ళకి ఇచ్చా ఆ రోజుల్లో. అప్పుడు పిల్లలు కూడా అలాగే చేసేవాళ్ళు. అలాగే వాళ్ళకి ఏ రోజు కూడా సోషల్ స్టడీస్ అంటే అదేముంది లేదు, చరిత్ర డేట్స్ అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటారు. ఏ రోజు కూడా ఎంటీ హ్యాండ్స్తో నేను క్లాస్ రూమ్కి వెళ్ళలేదు. ఏదో ఒక టీఎల్ఎం నా చేతిలో ఉండేది. అలాగే ఒక క్లాస్ నాకు ఉంది అంటే 5 మినిట్స్ ముందు పోయి ఆ క్లాస్ ముందు నిలబడేదాన్ని. జనరల్ లెక్కల వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి ఆ లెక్క పూర్తయ్యేంత వరకు వాళ్ళు బయటికి రారు. 5 నిమిషాలు చూస్తాను, 6వ నిమిషంలో వాళ్ళకి నేరుగా నిలబడతారు. మీరు ఎక్కడుంటే నా కాడకు రావాలి, మీరు కొంచెం వచ్చి టేస్ట్ చేసి వెళ్ళాలి. అంటే మేడం ఎంత పర్ఫెక్ట్గా చేసిందంటే ఒక చిన్న ఉదాహరణ అన్నమాట ఇది. ఆమె గురించి ఎవరో పొగడుతుంటారో చూస్తుంటారో అవన్నీ కాదు. నేను నా సొంతంగా ఇవి పరీక్షించే ఇక్కడ మేడం ఎలా ఉంటారు. ఈ 10th క్లాస్ ఆడపిల్లతో కూడా అవి దగ్గరుండి భోజనం పెట్టి మా సొంత బిడ్డలాగా భోజనం వరకు మేడం మాత్రం 100%, 100కి 100 మార్కులు అయితే నేను వేస్తాను భోజనం వరకు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అన్నంగి వీరాస్వామి, శ్రీరేఖ దంపతులు వ్యవహరించారు.
जय जय महारुद्र वीरभद्रा भवजटा संभवा भद्रकाली धव जय जय महारुद्र वीरभद्रा भवजटा संभवा भद्रकाली धव जय जय महारुद्र वीरभद्रा शिव क्रोध साकार शूर उग्र बीभत्स गणपाल रणधीरा तांडव शिव क्रोध साकार शूर उग्र बीभत्स गणपाल रणधीरा हरुनि मनसिरिगि नडिचे भद्रवीर पटुरणोत्साह संभ्रम विभ्रमाकार विजयकर वीरभद्रा विभवकर वीरभद्रा विजयकर वीरभद्रा विभवकर वीरभद्रा जय जय महारुद्र वीरभद्रा भवजटा संभवा भद्रकाली వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు వేధింపులు తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి ఉపకరణాలు అందించేందుకు కృషి చేయాలి. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఉపకరణాలు పంపిణీ చేసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న సైదాపురం తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడిన అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.